చిన్నయ్య గారి ద్వారా, అదేవిధంగా సేవకులు సమయలి గారి ద్వారా సువార్తను ప్రకటించడం నిమిత్తమై దేవుడు మీ మధ్యలోనికి నడిపించాడు. ప్రియులారా, ప్రభు చెప్పి ఉన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ప్రభు చెప్పి ఉన్నారు. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారము దేవుని మాటలు అందించట నిమిత్తమై మీ మధ్యలోనికి రావడానికి ప్రభు కృప చెప్పి ఉన్నారు. మీరు ఏ పనిలో ఉన్నా కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభు ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభు పిలుస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, ఈ లోకంలో ప్రతి మానవుడు అనేక రకాలైనటువంటి భారాలలోను, ప్రయాసలలోను, వేదనలోను సతమతమైపోతూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఏక భారము లేనటువంటి, ఏక ప్రయాస లేనటువంటి వ్యక్తి ఎవరూ లేరు. ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక భారములోనూ ఏదో ఒక ప్రయాసలోనూ నలిగిపోతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ప్రభు పిలుస్తూ ఉన్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనకి శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా, నెమ్మదితో ఈ లోకంలో మనం జీవించాలన్నా, మరి సమాధాన కర్తయగు ప్రభువుని యేసుక్రీస్తు చెంతకు మనం చేరినట్లయితే మనకి శాంతి, సమాధానము, నెమ్మదిని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, ప్రతి ఒక్క మానవుడు పాపం అనేటువంటి భారాన్ని కలిగి ఉన్నాడు. ఈ పాపం అనేటువంటి భారము నుంచి ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి తన తోటి వ్యక్తిని విడిపించలేడు. ఈ పాపం అనేటువంటి భారము నుంచి మనం విడుదల పొందాలంటే పాపము లేనటువంటి వ్యక్తి ద్వారా మాత్రమే మనం విడుదల పొందాలి. అయితే ప్రియులారా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళిని తాము కలిగి ఉన్న పాప శాపాల నుంచి విమోచించుట నిమిత్తమై ఈ లోకానికి నరవతారిగా దిగవచ్చాడు. దైవ గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునయున్నదని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారు నరవతారిగా ఈ లోకంలోనికి దిగవచ్చి నా పాప శాపాలు పరిహరించు నిమిత్తమై ఆయన తన్ను తాను పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిగాను అర్పణగాను శిలువ మ్రానుపైన అర్పింపబడిన వాడై ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై మనందరి విషయమై దారులుగా శిలువ మ్రానుపైన మరి ఆయన ఒలికించి మరణించారు. అవునండి, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి, యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి విడిపించి పవిత్రులుగా చేస్తూ ఉన్నది. ఇట్టి ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా, విశ్వాసము ద్వారా వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారు, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి,